హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ కార్స్ అండ్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఇవాళ ఏంటిదంటే మనం వచ్చేసి ఇక్కడ మేడారం సమ్మక్క సారక్క తల్లి దగ్గరికి అయితే రావడం జరిగింది దర్శించుకోనికి. అండ్ అలానే మీకు ఎప్పటికప్పుడు మేడారంది మాత్రం అప్డేట్ కావాలనుకుంటే మాత్రం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే ఎందుకంటే మీకు అప్డేట్ కావాలనుకుంటే మాత్రం మీరు నా కామెంట్ రూపంలో చెప్పొచ్చు. నేను మాత్రం మీకు అప్డేట్ అయితే అయితే రెడీగా ఉన్నాను. అలానే నా వీడియో కొత్త వాళ్ళు చూసిన వాళ్ళకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం మరి ఇక్కడ ఇలా పబ్లిక్ ఎలా ఉన్నది ఏంటిది అని మాత్రం మీకు మొత్తం వీడియో రూపంలో అయితే చూపిస్తాను. అలానే నా వీడియో మొత్తం ఫార్వర్డ్ చేయకండి, ఎందుకంటే వీడియో అనేది కంటెంట్ అనేది మీకు అర్థం కాదు. అలా యాడ్స్ ఏమైనా వస్తే కూడా స్కిపబుల్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ కెమెరా వీడియో వాళ్ళకి చూద్దాం మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మేడారంలో మన చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మొత్తం షాపులు అండ్ బంగారం అయితే మొత్తం అయితే ఉండడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మనకు మెయిన్ టెంపుల్ మెయిన్ గేట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏంటంటే చూసుకున్నట్టయితే ఇక్కడ షాప్స్ కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు పబ్లిక్ కూడా చాలా పబ్లిక్ అయితే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ గాజులు కానివ్వండి, బంగారం కానివ్వండి, అంటే బెల్లంకి ఇక్కడ బంగారం అంటారు. చాలామంది అయితే మొక్కలు అయితే మాత్రం బంగారం అయితే ఇస్తారు. ఇక చూసుకుందాం, ఇక మనం అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. ఇక చూసుకున్నట్టయితే మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు జాతర ఇప్పుడైతే మాత్రం ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్, లైన్స్ అయితే ఫుల్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నారు ఇవి మొత్తం లైన్స్ అయితే మొత్తం ఫుల్ వివచ్చంగా అయితే లైన్స్ అయితే ఉంటాయి. లైన్లలో పబ్లిక్ కూడా చాలా పబ్లిక్ అయితే ఉంటుంది. చూసుకుందాం, ఇంకా లోపలికి పోయి చూద్దాం మనం. చూసుకున్నట్టయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ సమ్మక్క తల్లిది. ఫస్ట్ అయితే ఇంకోటి ఎంట్రన్స్ అయితే చూసినాం కదా, ఇప్పుడు ఇంకో సెకండ్ ఎంట్రన్స్ దాటినాకనే సమ్మక్క తల్లి మాత్రం మనకు కనబడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్లియర్గా అయితే రాసి పెట్టి ఉండడం జరిగింది. చూడండి, కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా ఇక్కడ పక్కకైతే పెట్టడం జరిగింది. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే మనకు ఈ ఆటలు, కోళ్ళు ఇవన్నీ తిరుగుతూనే ఉంటాయి అన్నట్టు, ఇస్తూనే ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ జరిపించాలి. చూసుకోవచ్చు పబ్లిక్ అనేది ఈ విధంగా ఉన్నదో. ఇంకా మిగతా రోజులలో వస్తే మాత్రం అంటే సండే గిట్లా వస్తే మాత్రం ఇంకా ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మనం చాలా క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు సమ్మక్క తల్లి అయితే మనకు దర్శనం అయితే కనబడుతుంది. ఇప్పుడు ఎవరైనా మొక్కులు అప్పచెప్పుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఇప్పుడే మొక్కులు అనేది అప్పచెప్తూనే ఉన్నారు చాలామంది, మనం చూసుకోవచ్చు. మీరు ఒక నిలబడ్డారు అనుకో, ఇప్పుడు మనకు జాతర అనేది స్టార్ట్ అయిపోయినాక మాత్రం అసలు మనకు పబ్లిక్ అనేది ఘోరంగా ఉంటుంది. మొత్తం బంగారంతో అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు అమ్మవారికి మనకు వచ్చిన భక్తులకు అందరికీ నీడ ఉండాలని ఇక్కడ మాత్రం ఇక్కడ కవర్ వేసి అయితే పెట్టడం జరిగింది ప్రజెంట్.
చూసుకోండి పబ్లిక్ అయితే ఏ విధంగా అయితే పబ్లిక్ ఉందో. ఇప్పుడు మనం అయితే మొత్తం సారక్క తల్లి గద్దె కాడికి అయితే పోతున్నాం. అలానే మీకు కూడా దర్శనం చేపిస్తా. చూసుకోండి అయితే చూడండి. మన సారక్క తల్లికి దర్శనం అయితే చేసుకోండి. అమ్మవారు ఇప్పుడు మనకు ఎంత మంచి క్లియర్గా కనబడుతున్నారు. జాతర స్టార్ట్ అయినాక మాత్రం అంత మొత్తం బంగారంతో అయితే నిల్చొని మొత్తం బంగారం అయితే ఎదురుతుంది గద్దెల పైన. ఇప్పుడు చాలా మంచిగా అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తున్నారు అమ్మవారు. ఎదురు చూసుకొచ్చినట్టయితే అమ్మవారి కళ్ళు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మొత్తం మన గుడి సరౌండింగ్ ఏంటిది చూసుకున్నట్టయితే ఇంకా ఫుల్ పబ్లిక్ అనేది ఇంకా వస్తూనే ఉన్నది చూడండి. ఇప్పుడు మనం దర్శనం అయితే తీసుకొని మనం అయితే బయటికి అయితే పోవడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే మనం మొత్తము ఇంకా పబ్లిక్ అయితే ఇంకా ఫుల్ పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన మేడారంలో అయితే మాత్రం ఇప్పుడు దర్శనం కూడా అయిపోవడం జరిగింది. ఎందుకంటే పబ్లిక్ అనేది చాలా తక్కువ ఉన్నది. అలానే ఇంకోటి ఏంటంటే మాత్రం
మా వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి.